అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్‌కి స్వాగతం. భారత చరిత్రలో భాష, పాలన, ఐక్యత అనే అంశాలు కలిసిన ఒక కీలకమైన రోజు ఉంది. అదే 1965వ సంవత్సరం జనవరి 1వ తేదీ. ఈ రోజు నుంచి హిందీ భారతదేశానికి అధికార భాషగా అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని భాషా నిబంధనల ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేయబడింది. దేశవ్యాప్తంగా పరిపాలనలో ఒక సామాన్య సంప్రదాయ భాషను ఏర్పాటు చేయడం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 343 ప్రకారం హిందీ దేవనాగరి లిపిలో కేంద్ర ప్రభుత్వ అధికార భాష అయితే భాషా వైవిధ్యాన్ని గౌరవిస్తూ ఇంగ్లీష్ భాషను కూడా అధికారికంగా కొనసాగించాలని నిర్ణయించబడింది. భారతదేశం అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక భావాలు కాబట్టి హిందీని అధికార భాషగా అమలు చేసినప్పటికీ ప్రాంతీయ భాషల గౌరవం, హక్కులు తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐక్యతలో వైవిధ్యం అనే భారత భావనకు నిదర్శనం 1965వ సంవత్సరం జనవరి 1వ తేదీ నిర్ణయం. పరిపాలనలో భాషా స్పష్టత, దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్ సులభత, భాషా సమతుల్యంపై చర్చలకు ఆరంభం అనే అంశాల్లో భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. హిందీ అధికార భాషగా అమల్లోకి రావడం ఒక భాషా విజయం మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యంలో భాషకు ఇచ్చిన గౌరవానికి సంకేతం కూడా. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.